అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అశ్విని అస్సలు నా మాట వింటలేదు. ఈ లోపల నాకు అనిపించింది అసలు పార్ట్నర్ గా తీసుకొని నేను ఒక మిస్టేక్ చేశానా. Shit, why did you remove? No, it didn't come. Sorry, Nit. అవన్నీ వేసుకొని Home cooks, only 10 minutes left. Please hurry up. కమాన్ భాషా కమాన్. ఫ్యాన్లకు గీవై లేకపోతే Home cooks, time to swap. చాలు, గోల్డ్ కలర్ మనకు ఒక సైడ్ కావాలా? లాస్ట్ 10 minutesలో గాంగ్ మోగన్ నాకు చాలా కంగారుగా ఉంది. ఎందుకంటే ప్లేటింగ్ భాష చేస్తే బాగుంటుంది, నేను చేస్తే బాల్కనీకి వెళ్తుందా లేదా అని చెప్పి చాలా భయంగా ఉంది నాకు. నువ్వు పెట్టినప్పుడు సాగీగా కాకుండా కొంచెం కుక్ అయినట్టు నీకు ఫీల్ ఉందా? ఫోర్క్ కానీ స్పూన్ కానీ పెట్టు. టైం అయిపోవచ్చింది అండ్ అఖిల్ ప్లేస్లో ఇప్పుడు నేనుంటే బెటర్ అనిపిస్తుంది. బికాస్ అఖిల్కి కొంచెం కన్ఫ్యూజ్డ్గా వచ్చేసాడు. चटनी का बॉल बराबर है, चटनी का बॉल साइड कर दो. గుడ్. కొద్దిగా కొరియండర్ లీఫ్ పెట్టండి దాని పైన లాస్ట్ నా. స్విచ్ ఆఫ్ ద గ్యాస్ అశ్విని. అయిపోయింది, అస్పారగస్ అయిపోయింది. ఆఫ్ చేసి కొరియండర్ లీఫ్ కొద్దిగా ఎరక్కొట్టేసి పైన ఎట్టండి. అట్లనే దాన్ని తిప్పుకుంటా ఓవెన్ కూడా చూడు భయ్యా. అట్లే దాన్ని తిప్పుకుంటా ఓవెన్ కూడా చూడు. ఇంకా ప్లేట్ కొద్ది క్లీన్ చేయండి, సైడ్ లో కలర్ ఖరాబ్గా ఉంది. నీకు అది గ్రేవీ టెక్స్చర్ లాగా వస్తుంది చూడు, అండ్ యూ ఫీల్ ఇన్ఫ్యూజ్డ్. ప్రాన్ కి ఇన్ఫ్యూజ్ అయింది అన్న ఫీలింగ్. లోలో పెట్టాను, అలానే లోలో పెట్టు. అశ్విని ఇట్లా చేయి దానికి. తర్వాత చేస్తాను. ఇప్పుడు వేడిలోనే చేయాలి అది. అదే ఓకే డన్. హోమ్ కుక్స్, మీరెక్కిన ఫ్లైట్ క్రాష్ అవుతుందా ల్యాండ్ అవుతుందా డిసైడ్ చేయడానికి 5 minutes మాత్రమే ఉంది. టైం ఫర్ ప్లేటింగ్, లెట్స్ గో. yes come on. కామ్, ఫైనల్ గా చూసుకో, సింపుల్ గా అయిపోతుంది. అశ్విని ఫాస్ట్, అశ్విని స్లోగా అవ్వదు. ఇట్లా పొడుగుగా పెట్టు. అశ్విని ఒక్క నిమిషం విను. ఇది లీఫ్ పెట్టేసి వైట్ పైన పెట్టు. ఇట్ విల్ లుక్ గుడ్. ఇందులోకి కరెక్ట్ గా ప్లేటింగ్ టైంలోనే గంట మోగింది. ఇంకా నేను దేవుడికి ఎస్ ఇది నా టర్న్ అనుకొని, ఇది నా ప్లేటింగే అనుకొని నేను నా ప్లేటింగ్ వైపు పటాక్గా వెళ్ళాను. షెఫ్ నిఖితా గారు గాంగ్ కొట్టగానే నేను వెంటనే లోపలికి వెళ్ళి ఆ గ్రీన్ సాస్ తర్వాత క్రిస్పీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ ప్రిపేర్ చేయాలని చెప్పి వెంటనే స్టార్ట్ చేశాను. అది చాలా క్లమ్జీ అయిపోతుంది ప్లేట్. ఇట్స్ ఓకే, ఐ విల్ యూట్లో పెట్టే షిఫ్ట్ చేసే పానీపూరి కావాలంటే గ్రేవీ అవుట్కి షిఫ్ట్ చేసి. అశ్విని అనుకుంది రైట్ సైడ్ ఆఫ్ ది ప్లేట్ గ్రేవీ వేయాలని, కానీ నేను లెఫ్ట్ సైడ్ పెట్టేశాను.
అశ్వినికి కొంచెం కోపం వచ్చింది అనిపించింది అప్పుడు. భాష ప్లేటింగ్ స్టార్ట్ చేయండి. Home cooks, last 1 minute to get 2 best dishes. Hurry up! Put all your elements on the plate. లాస్ట్ 1 minute అనేసరికి నేను ఇంకా ఎలిమెంట్స్ ఇంకా పెట్టలేదు. వెంటనే ఆ డక్ కాన్ఫీ తర్వాత ఆ క్రిస్పీ పాట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే ఒక ప్లేటింగ్లో పెట్టి స్టార్ట్ చేశాను. ఇవాళ మేము మా టేబుల్ చాలా ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాలి అనుకుంటున్నాము. మా మనసులో అనిపిస్తుంది అరే మేము చాలా నీట్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము బికాస్ మెస్సీ టేబుల్ మీద మేము ఇప్పుడు వర్క్ చేయలేము అనే ఉద్దేశంతో. బట్ సో ఫార్ అన్ని ఎలిమెంట్స్ సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి కాబట్టి ఆల్ గుడ్. Home cooks, last 10 seconds. 10. కరెక్ట్గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్లేట్లో ఎలాగ ఉండాలి అలా అనుకొని నేను ఏమనుకున్నానో అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇంకా అన్నీ మేక్ షూర్ చేసి ప్లేట్ కంప్లీట్ అయింది. 9, 8. 7. 6, 5. 4. 3, 2. 1. కుకింగ్ స్టాప్ చేయండి. అడుగు వెనక్కి వేయండి. ఆ ప్లేట్స్ చూస్తే కొద్దిగా సాటిస్ఫైడ్గా లేను. అరే ఏంట్రా శ్యామన్నతో ఇంకా బాగా వర్క్ చేయాల్సింది అని అనుకున్నాం. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు, ఎందుకంటే మా ఛాలెంజ్ ఇద్దరం కమ్యూనికేషన్ బాగా సెట్ అయింది, బాగా ఫినిష్ చేసాం. చిన్న చిన్న లోట్లు ఉన్నా సరే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. home cooks, it's time for tasting. ఫస్ట్ హోమ్ కుక్స్ భాషా అండ్ శ్యామ్ మీ డిషెస్ తీసుకొని రండి. షెఫ్స్ మమ్మల్ని మా ప్లేట్స్ తీసుకుని రమ్మంటున్నప్పుడు మా లోపల ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ఒక చిన్న భయం అయితే ఉంది, ఎందుకంటే మా మెయిన్ కోర్స్లోని ఒక ఎలిమెంటే లేకపోయింది కదా. భాషా శ్యామ్ షెఫ్ మీరు చేసిన అపిటైజర్ ఏది, మెయిన్ డిష్ ఏంటి? అపిటైజర్ వచ్చేసరికి తందూరి గ్రిల్ ఫిష్. మెయిన్ డిష్ వచ్చేసరికి నేచర్ డక్. Starter elements ఏంటి? రోజ్మెరీ గ్రిల్ ఫిష్ అండ్ తందూరి సాస్, asparagus సలాడ్ అండ్ క్యాజు చిల్లీ బిస్కెట్. భాష చెఫ్ మెయిన్ కోర్స్ ఎలిమెంట్స్ ఏంటో చెప్పు. డక్ కాన్ఫీ అండ్ హలపినో సాస్ అండ్ ఫ్లాక్స్ సీడ్ రోటీ బ్రిటిల్. సో ఈ రోజు ఎలా అనిపించింది ఛాలెంజ్? మీ కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ మరి? ఎంజాయ్ చేయడం బాగానే ఎంజాయ్ చేస్తాం, కానీ చాలా టెన్షన్ ఉంది, భయం ఉంది. ఎందుకంటే ఎప్పుడు 2 hands ఎప్పుడు ఒకలా, మసాలా అంటే కుకింగ్ స్టైల్స్ ఎప్పుడు ఒకలా ఉండవు. అంటే పర్ఫెక్ట్గా టెక్స్చర్స్ తర్వాత ఫ్లేవర్స్ అయితే తీసుకురాగలిగినామని మా నమ్మకంగా ఉంది అనుకుంటున్నాం. మీరిద్దరూ ఐడియేట్ చేసిన ఎలిమెంట్స్ అన్ని ప్లేట్ మీద ఉందా? ఎస్ షెఫ్. ఐ మీన్ యాక్చువల్గా ఇందులో కొద్దిగా పొటాటో మ్యాష్ పెట్టాలనుకున్నాం, అది తీయడం నేను మర్చిపోయినా. సో బట్ అదర్ దాన్ దట్ ఆ డిష్ తర్వాత ఆ ఎలిమెంట్స్ ఏవైతే టేస్ట్ చేసినామో అవన్నీ బాగానే ఉన్నాయనిపించింది. అపిటైజర్లో వస్తే ప్లేటింగ్, ప్రెజెంటేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. మెయిన్ కోర్స్ ప్లేటింగ్ వస్తే ఐ రియలీ లైక్ ద ప్రెజెంటేషన్, బట్ ప్లేట్ చూడగానే ఏది దేంతో తినాలి అని అనిపిస్తుంది. కొంచెం టైం టుగెదర్ తగ్గింది. సో లెట్స్ టేస్ట్. ఎస్ షెఫ్.
పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.